ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. సరే, ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకునొద్దు గాని. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. అతన్ని ఊరి కొత్తను కొట్టాడు, కానీ ఒకరోజు వాడు కొట్టాడు. ఈ తుఫాను ఏ దిక్కుకు మళ్ళుతుందో నాకు ఒక పని చేసి పెట్టాలి. ఒక ఏనుగును చంపాలి. బయలుదేరాడు. వాడికి వెళ్ళే దారి గురించి తెలియదు, తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు, దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. చావు బాధల అరుపుల మధ్య నిశ్శబ్దంగా నిలిచింది ఒక నమ్మకాల పర్వతం. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? మీకు ఒక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్.
ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. వాడు చావబోయే రోజొచ్చినా వాడి పాడే మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. ఆ రోజు 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం అంతమైంది. వాడు కూడా. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. I'm going to represent you an outstanding performance, mind-blowing performance from 6, 7, 8 on the song Kanta.